ఇక అదే సమయానికి ఆ ఇంటికి ఒక అనుకోని అతిథి వచ్చాడు. ఆయన రూపురేఖలు ఒళ్ళు గొగ్గురు పొడిచేలా ఉన్నాయి. తొలుత ఆయన్ను చూసి భయపడింది శ్రద్ధాదేవి. అంతలో ఆ వచ్చిన అతిథి, అమ్మా, నాకు కొంచెం అన్నం పెడతావా, ఆకలి అవుతోందని గట్టిగా అడిగాడు. అలాగే స్వామి, ఇదిగో సిద్ధం చేస్తున్నాను. పిండి వంటలు సిద్ధం చేస్తున్నాను. కొంచెంసేపు విశ్రాంతి తీసుకోండి స్వామి అని సమాధానం పరిచింది ఆ ఇల్లాలు. శర్మగారు చదువుకుంటున్న భాగవతం పక్కన పెట్టి ఆయన్ని ఇంటిలోనికి రమ్మన్నాడు. రాలేను, ఇక్కడే ఈ అరుగు మీద కూర్చుంటాను. ఇక్కడే నాకు భోజనం పెట్టండి అన్నాడు ఆ స్వామి. సరే అన్నాడు శర్మగారు. వంట అవుతోంది. ఆమె వీలైనంత త్వరగా చేసి పెట్టాలనే ఉద్దేశంతో కంగారు పెడుతోంది. పిండి వంట మొదలుపెట్టింది. గారెలు వేసి పూర్తవగానే భోజనానికి సిద్ధం కమ్మంది. బయట అరుగు మీదే నేలంతా శుభ్రం చేసి పెద్దగా అరిటాకు వేసి వండిన పదార్థాలన్నీ అందులో వడ్డించింది. భోజనం మొదలుపెట్టాడు స్వామి. ఒక్కొక్క పదార్థము దగ్గర ఉండి అపర అన్నపూర్ణాదేవిలా వడ్డిస్తోంది ఆమె. మీరు అక్కడ కూర్చోండి అమ్మ, శర్మగారు వడ్డిస్తారులే అన్నారు. వినకుండా ఆమె వడ్డిస్తోంది. వడ్డించిన పదార్థం